ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. తారాతల పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక కమర్షియల్ గోదాం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా 5గురు కార్మికులు మృతి చెందారు. మరో 40 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. తారాతల ప్రాంతంలోని ఒక ట్రాన్స్పోర్ట్ డిపో ప్రాంగణంలో గోదాం నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద సంఖ్యలో కార్మికులు అక్కడైతే పనిచేస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. భారీ ఇనుప స్ట్రక్చర్లు, కాంక్రీట్ స్లాబ్ ఏర్పాటు చేస్తూ ఉండగా ఒక్కసారిగా మొత్తం నిర్మాణం కూడా కూలిపోయింది. దీంతో కార్మికులపైన ఇనుప కడ్డీలు, కాంక్రీట్ శిథిలాలు పడిపోయాయి. ఘటనా స్థలంలో ఒక్కసారిగా అయితే భయానక వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి శిథిలాల కింద చిక్కుకున్నటువంటి కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్నటువంటి కార్మికులు ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్యాస్ కట్టర్లు, భారీ క్రేన్ల సహాయంతో ఇనుప రాడ్లు, కాంక్రీట్ దిమ్మెలను తొలగిస్తూ సహాయక బృందాలైతే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. బయటకు తీసినటువంటి క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపైన అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. మంగళవారం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా నిర్మాణం బలహీనపడి ఉండవచ్చునన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే సమయంలో నిర్మాణ స్థలంలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న బీజేపీ నేత రాకేష్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. బాధితులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపైన కూడా పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆయన. కోల్కతా గోదాం ప్రమాదం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. శిథిలాల కింద చిక్కుకున్నటువంటి కార్మికుల కోసం సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి.